మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో కవయిత్రి ఆతుకూరి ముల్లబంబ జయంతి వేడుకలు. నంద్యాల మహానంది సమీపంలోని నల్లమల్ల అడవి అగ్నికి ఆహుతి. శ్రీశైలంలో కన్నడ భక్తుల పాదయాత్రలో విషాదం. ప్రజాపాలన అవగాహన సదస్సులో మహిళా ప్రజాప్రతినిధులతో కలెక్టర్ చాహద్బాద్ పాయి భోజనం. గోదావరి ఖనిలో డ్రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన సదస్సు. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని నేరెళ్ల గ్రామం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ప్రజల కోరిక మేరకు కోతుల బెడద గ్రామంలో నివారిస్తామని హామీ ఇవ్వగా ఈ రోజు సుమారు 200 కోతులను పట్టించి అడవిలో వదిలేయడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ జట్టి నాగలక్ష్మి సురేష్ పాలకవర్గం మాట్లాడుతూ ప్రజలను కోతులు అనేక ఇబ్బందులు పెడుతున్నాయి, ముఖ్యంగా వృద్ధులను, మహిళలను, పిల్లల్ని గాయపరుస్తున్నాయని, ఇండ్లలో చొరబడి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి, పంటలను నాశనం చేస్తూ ఒంటరిగా వెళ్లలేని పరిస్థితి నెలకొందని, వన్యప్రాణులను హింసించొద్దనే ఉద్దేశంతో కోతులను పట్టి అడవులలో వదిలామని చెప్తున్నారు. ఛార్జింగ్ లో పెట్టి సెల్ ఫోన్ మాట్లాడడం చాలా ప్రమాదకరం. ఇలాంటి సమయంలో విద్యుత్ షాక్ లేదా బ్యాటరీ పేలుడు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే సెల్ ఫోన్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలి. ఇలాంటి ఘటనల వల్ల ఇప్పటికే పలువురు గాయపడగా కొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. మన జీవితంలో చదువు చాలా ముఖ్యమైనది. చదువు మనకు జ్ఞానాన్ని, మంచి చెడులను గుర్తించే సామర్థ్యాన్ని పెంచి చదువుతోనే మనం మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. చదువు మనకు ఉద్యోగం మాత్రమే కాదు, మంచి వ్యక్తిత్వాన్ని కూడా ఇస్తుందని మంత్రాలయం నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, ప్రిన్సిపల్ సుందర్రాజ్, కొసగి సిఐ మంజునాథ్ అన్నారు. కర్నూలు జిల్లా కొసగిలోని ఏపీ మోడల్ స్కూల్లో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సుందర్రాజ్ ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు. ముందుగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. కొసగి ఏపీ మోడల్ స్కూల్లో గత సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించిన వారికి మెడల్స్ ప్రదానం చేశారు. ముఖ్య అతిథి రాఘవేందర్ రెడ్డికి మరియు నరసింహమూర్తి స్వామి స్థలదాతకు సన్మానం చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులు కోలాటం, భరతనాట్యం, సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కొసగి ఎస్ఐ రమేష్ రెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలు, ఏపీ మోడల్ స్కూల్ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. గట్టి చెప్పలు కొడదామా. మోడల్ స్కూల్ కోసికి 2 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి సార్ గారికి చాలా ధన్యవాదాలు.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పి వేమవరంలో భర్త దారుణంగా భార్యపై దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2021లో ప్రేమ వివాహం చేసుకున్న మణికంఠ, దేవి దంపతుల మధ్య ఇటీవల విభేదాలు తలెత్తాయి. దేవి ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుండగా మణికంఠ తన మేనకోడల్ని రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో గొడవ జరిగి దేవిని రోడ్డుపై పడేసి కొట్టాడు. బాధితురాలు సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం వెల్కిచెర్లలో విషాద ఘటన జరిగింది. భర్త బీరయ్య పొలంలో బోరు వేయగా నీళ్లు పడకపోవడంతో కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. మరో చోట బోరు వేయొద్దని చెప్పిన భర్త వినకపోవడంతో మనస్తాపానికి గురైన జంగమ్మ ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, 2 ఆడపిల్లలు మృతి చెందగా కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రాష్ట్రంలోని షాపులు, కమర్షియల్ సంస్థలకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి ఎంబీ శేషగిరిబాబు గురువారం 2 ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని షాపులు, కమర్షియల్ సంస్థలు 24 గంటలు వ్యాపారాలు చేసుకోవచ్చునని తెలిపారు. గోదావరిఖని 1 టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్లో శుక్రవారం పిల్లల భద్రత, డ్రగ్స్, సైబర్ నేరాల, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, పెద్దపల్లి డీసీపీ రామరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, చదువుకునే వయసులో అలాంటి వాటి పట్ల
విద్యార్థులు దూరంగా ఉండాలని కోరారు. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న కలలను నెరవేర్చే దిశగా పట్టుదలతో చదివి ఉన్నత స్థాయి ఎదగాలని కోరారు. 20 సంవత్సరాలు కష్టపడిన వారు మిగతా 80 సంవత్సరాలు సంతోషంగా ఉంటారని, 20 సంవత్సరాలు జల్సాగా తిరిగిన వారు 80 సంవత్సరాలు కష్టపడతారని అన్నారు. అలాగే యువత రోడ్డు ప్రమాదాలకు గురై తమ విలువైన ప్రాణాలను కోల్పోవద్దని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దని సూచించారు. అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని సూచించారు. అంతకుముందు పోలీస్ కళా బృందం డ్రగ్స్, సైబర్ నేరాలపై డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం మూలంగా కలిగే దుష్ప్రభావాలపై తమ పాటలతో విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ప్రవచనకర్త ఎస్పీ నాయక్ బంజారా, పోలీస్ సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. దేశానికి వెన్నుముక రైతన్న సార్ ప్రతి పల్లెటూర్లలో టోటల్ టౌన్స్ కూడా ఎస్పీ నాయక్ గారిని తిప్పడం జరుగుతుంది సార్. ప్రతి పల్లెటూర్లలో టోటల్ టౌన్స్ కూడా ఎస్పీ నాయక్ గారిని తిప్పడం జరుగుతుంది సార్. ఎంతో మంది యువతను, తల్లిదండ్రుల్ని, ఎవరైతే చూడని పిల్లల్ని జ్ఞానోదయం చేస్తూ తన ప్రవచనాల ద్వారా ఎంతో మందిని మారుస్తూ, అలాగే యాక్చువల్లీ ఎస్పీ నాయక్ గారి ప్రోగ్రామ్ నిన్న తమిళనాడు ఉండే మన ఏసీపీ రమేష్ గారు, సిఐ ఇంద్రసేనారెడ్డి రిక్వెస్ట్ చేయడం వల్ల మీరందరూ సహకరించి అందరూ తప్పకుండా హెల్మెట్, కార్లో అయితే సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళాలి. ఈ ప్రోగ్రామ్ సార్కు ఇంకా చాలా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంతటితో ముగిస్తూ మా సిపి సార్ మాట్లాడాల్సిందిగా. డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరి కోసం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మీ ఆరోగ్యం జనరల్గా హెల్త్ డిపార్ట్మెంట్కి కన్సర్న్ ఉంటుంది, కానీ కొన్ని విషయంలో మీరు చేసిన తప్పుతో మీకు నష్టమైతుంది, మీరు చట్టం విరుద్ధంగా కూడా వెళ్తున్నారు. ఈ 2 విషయం ఉంది. ఒకటి ట్రాఫిక్, సెకండ్ గాంజాయి. ఈ 2 విషయం మీద స్పెషల్గా మీతో మాట్లాడడానికి నేను వచ్చాను. మీ అందరికీ చూస్తే చాలా ఎనర్జీ కనిపిస్తుంది, హ్యాపీ ఫేస్, ఎనర్జీ ఉంది. మనము క్యాజువల్గా ఇది ఓపెన్ చేస్తాము, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. మనం చిన్నపిల్లలు ఉన్న టైంలో, స్కూల్ వెళ్ళే టైంలో మాకు అమ్మ చెప్పేవాళ్ళు, ఎవరు అన్నోన్ పర్సన్ మీకు కనిపిస్తే వాళ్ళు చాక్లెట్ ఇచ్చినా తినకండి. కానీ ఇప్పుడు ఆ చాక్లెట్ వాళ్ళు ఫిజికల్గా రాదు, మీకు వచ్చిన SMS, మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ లో ఉన్న లింక్ ఇదే చాక్లెట్ వాళ్ళు మీకు డ్రాప్ చేయడానికి, తర్వాత మీకు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇదే ఒక చిన్న దారి. మీ మొబైల్ ఫోన్ మీకు వరల్డ్ కి యాక్సెస్ ఉంది. మీరు అమెరికాలో జరిగిన సంఘటన చూసుకోవచ్చు, మీ ఫ్రెండ్ యూరోప్ లో ఉంటే మాట్లాడవచ్చు, దూరంగా ఉన్న ఫ్యామిలీ మెంబర్ కి పార్టీ ఫంక్షన్ మీరు వీడియో కాల్ లో చూసుకోవచ్చు. అదే విధంగా
ఈ నేరా చేసే వాళ్ళు సైబర్ క్రిమినల్స్ కి కూడా మీకు యాక్సెస్ దొరుకుతుంది మీ మొబైల్ ద్వారా. దయచేసి చాలా కేర్ఫుల్ గా ఉండి మనం చెప్పిన విషయం అర్థం చేసి మీ మొబైల్ కి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా వాడుకోండి. I thank you once again and wish you all the best. శ్రీశైలం వస్తున్న కన్నడ భక్తుల పాదయాత్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిల్ అయిన బొలెరో వాహనం దేవస్థానం టోల్గేట్ వద్ద భక్తులపైకి దూసుకొచ్చింది. వేగ నియంత్రణ కోల్పోయిన వాహనం భక్తులను ఢీకొనడంతో సుమారు 10 మంది కన్నడ భక్తులకు తల, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని శ్రీశైలం దేవస్థానం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై శ్రీశైలం పోలీసులు విచారణ చేపట్టారు. చిన్న తిరుగు కొంచెం తిరుగు. చిన్న తిరుగు కొంచెం తిరుగు. సరే పడుకో. చిన్న తిరుగు కొంచెం తిరుగు. సరే పడుకో. వనపర్తి మున్సిపాలిటీ ఉద్యోగి అలివేలు గురువారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆమెకు మోటార్ బైక్ ఢీకొనడంతో 2 చేతులు విరిగాయి. సుధా నర్సింగ్ హోంలో చికిత్స పొందుతున్న అలివేలును మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పరామర్శించి ఆమె పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుని గాయపడిన కార్మికురాలికి జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని సూచించారు.
హైదరాబాద్ కోకాపేటలో అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంకు నటుడు అల్లు అర్జున్, అరవింద్ ఘన స్వాగతం పలికారు. మల్టీప్లెక్స్లో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాళులర్పించారు. అల్లు సినిమాస్లోని ఏర్పాట్లను అల్లు అరవింద్ బన్నీ సీఎంకు వివరించారు. కాగా ఇది ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ కలిగిన మల్టీప్లెక్స్గా ఏర్పాటు చేశారు. తెలంగాణ గద్వాల శాసనసభ సభ్యులు బల్ల కృష్ణమోహన్ రెడ్డి గారి కుమారుడు సాయి సాకేత్ రెడ్డి, ఐశ్వర్య రెడ్డిల ముహూర్తానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. కడప జిల్లా సిద్ధవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. సర్వే నంబర్ 936లో ఉన్న 20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన కరమల్ల మహిం భాషను కొందరు అడ్డుకొని దాడి చేసి తరిమి కొట్టినట్లు సమాచారం. నెల రోజులుగా వివాదం కొనసాగుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంది పద్ధతి ఇది? ఏమన్నా వలయా కాదు, ఏందో వలయా పని చేసే కూడా వచ్చే కాదు, ఏంది పని చేసే నువ్వు
ఆడాలి ముందుకు వస్తాను జాగ్రత్త నువ్వు కొడక పూర్తా మగాళ్ళు ఈ పక్క వచ్చా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.